హలో అందరికీ. నేను ఎగ్ బిర్యానీ చేశాను. ఎగ్ బిర్యానీ గూడా సేమ్ చికెన్ బిర్యానీ లాగా చేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు చేశాననమాట. మా పెద్దోడొచ్చి ఎగ్ కర్రీ వద్దు నాకు బిర్యానీ కావాలన్నాడు. నేను అప్పటికప్పుడు ఇంక 4 ఎగ్స్ తీసుకొని చేసుకున్నాను. మీకైతే ఏ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఫ్రాన్స్ బిర్యానీ చాలా ఇష్టం అనమాట. ఇంక 3 స్టెప్స్‌లో అయిపోద్ది. ఫస్ట్ అయితే ఎగ్‌ని పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఏసుకొని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక అదే ప్యాన్‌లో కొద్దిగా మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటాలేసుకొని కొద్దిగా మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, ఎగ్ మసాలా పొడేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొద్దిగా కొత్తిమీరేసుకోవాలి. ఇంక మనం రోస్ట్ చేసిన ఎగ్‌ని అందులో ఏసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకున్నా నేను. ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ ఏసుకోవాలి. ఎక్కువ ఏసుకుంటే అది నేను ఆల్రెడీ వాటర్ ఏసి చేస్తున్నా గనుక ముక్క ఇరిగిపోయినట్టు అయిపోద్ది. ఇంక లాస్ట్‌లో దించే ముందు కొత్తిమీరేసుకున్నా, పుదీనా ఏసుకున్నా. ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగొచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.